హాయ్ హలో మ్యాన్స్. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 4 గురించి వీటిలో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకుందాం. అసలు ఎపిసోడ్ మొత్తం ఆ ఎగ్ టాపిక్ మీదే నడిచిందా అన్నట్టు అనిపించింది. గొడవలు ఎగ్గు ఏం చేసావంటే బిగ్ బాస్ హౌస్లో చిచ్చు పెట్టా వెళ్ళి అని అందంట. సో అలా జరిగింది ఇవాళ ఎపిసోడ్ అనేది. ఇంకో డైలాగ్ కూడా యూజ్ చేయాలనిపిస్తుంది ఇక్కడ నాకు. ఎగ్గు ఎక్కడికి వెళ్ళావంటే సంజనా గారి పొట్టలోకి వెళ్ళాను. పొట్టలోకి వెళ్ళి ఏం చేసావంటే సంజనా గారికి ప్రోటీన్ ఇచ్చానంటే నువ్వు ఇచ్చింది సంజనా గారికి ప్రోటీన్ కాదమ్మా, బిగ్ బాస్ హౌస్లో పోట్లాట్లు అయినాయి నీ వల్ల, అది జరిగింది అనిపిస్తుంది. ఒక్క ఎగ్గు గురించి హౌస్ మొత్తం లొల్లి ఇవాళ. అసలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే సంజనా గారు ఒక్క ఎగ్గు తెలియకుండా తీసుకుని వెళ్ళారని చెప్పి కామనర్స్ చేసిన రచ్చ అనేది రచ్చ రంబోలాగా మారింది బిగ్ బాస్ హౌస్లో. పోయింది ఒక్క ఎగ్గు. ఓనర్స్ అడ్జస్ట్ అవ్వచ్చు కదా. ఒక్క ఎగ్గు పోతే ఏమైందబ్బా, ఏమైంది? దొంగతనం చేసింది. దొంగతనం చేసిన వాళ్ళు ఒప్పుకోవడం లేదు, అడిగారు, కరెక్ట్, ఓకే. అది అక్కడితో లీవ్ ఇట్. వదిలేస్తే వీకెండ్లో నాగార్జున గారు అడుగుతారు కదా, మీరు వాయిస్ రేసర్ అడిగారు, చాలా మందిని మీరు అడిగారు, తీసారా ఎగ్ అని. ఎవరు మేము తీయలేదని ఫస్ట్ చెప్పారు. సో అక్కడితో వదిలేస్తే సరిపోయేది. సంజనా గారు అయితే ఫస్ట్ నేను తీసుకున్నాను ఎగ్ అని చెప్పుంటే సరిపోయేది. తను నవ్వుకుంటానో, లేకపోతే నాకు ప్రోటీన్ కావాలి, నాకు ఆకలేస్తుందనో, ఫుడ్ సరిపోవట్లేదనో ఏదో ఒక రీజన్ చెప్పి నేనే తీసుకున్నానని ఫస్ట్ తను అగ్రీ చేసుంటే వాళ్ళు అడిగినప్పుడు ఓనర్ సరిపోయేది అక్కడికి. సో అసలు పెద్ద గొడవ అయ్యేది కాదు. అంత గొడవంతా అయిన తర్వాత సంజనా గారు ఎంత క్యూట్‌గా ఏమంటున్నారో తెలుసా? తీసుకుంది ఒక్క ఎగ్గే కదా! ఇంత పెద్ద గొడవ అవుతుందనుకోలేదు. అసలు ఎంత క్యూట్‌గా మాట్లాడుతున్నారంటే చేసిందంతా చేసి అంత క్యూట్‌గా ఎలా మాట్లాడతారు సంజనా గారైతే అనిపిచ్చింది. సో, సంజనా గారిది ఇక్కడ చాలా అంటే చాలా తప్పుంది. ఎగ్ తీసుకున్నప్పుడు తీసుకున్నానని స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పుంటే అయిపోయే ఆళ్ళు అడిగినప్పుడు. సో, అక్కడ చెప్పకుండా లాస్ట్‌లో అంత గొడవంతా అయిపోయిన తర్వాత ఇంత గొడవ అవుతదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అది చేయలేదు, ఇది చేయలేదు, సారీ గాయ్స్ అంటే ఎవరికి యూజ్? అంతా అయిపోయిన తర్వాత సారీ చెప్తే ఎవరికి యూజ్ ఆ సారీ అనేది? ఇక్కడ సంజన గారికి అర్థం కావట్లేదా? లేకపోతే అర్థమయ్యి అర్థం కానట్టు నటిస్తున్నారా? కావాలనే చేస్తున్నారా? అనే డౌట్ కూడా వస్తుంది మనం చూస్తూ ఉంటే. సంజన గారు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఎనీవే డే బై డే అయితే కొంచెం రకరకాలుగా బిహేవ్ చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. సంజన గారి వల్లే కంటెంట్ అంతా వస్తుంది ఈ 2 డేస్ నుంచి. సంజన గారి చుట్టూనే తిరుగుతుంది బిగ్ బాస్ హౌస్ మొత్తం. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వాళ్ళ కంటెస్టెంట్స్ కూడా. ఆఖరికి ఓనర్సు, టానెంట్స్ అందరూ సంజన. ఆళ్ళు టానెంట్స్ కూడా చాలామంది సంజన ఉంటే అసలు మేము ఉండలేకపోతున్నాం హౌస్‌లో అనే విధంగా అయితే మారుతున్నారు సంజన. తనకి అర్థం కావట్లేదా? లేకపోతే తన బిహేవియరే అంత అనేది మనకు కూడా చాలా డౌట్‌గా అయితే పెడుతున్నారు సంజన గారు. ఎనీవే వాళ్ళ ఎగ్ విషయం అనేది మనం చూసుకుంటే సంజన గారిది చాలా అంటే చాలా తప్పుంది. ఎమ్మటనే నేను ఎగ్ తీసుకున్నానని చెప్పుంటే ఒక మాటలో అయిపోయేది. అసలు ఇంత గొడవ కూడా జరిగేది కాదు. ఎంతోమంది చాలా సార్లు అడిగారు. సో, ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఎగ్ తీసుకుందనే విషయం సంజనతో పాటు తనుజ గారికి తెలుసంట. అలాగే భరణి గారికి కూడా తెలుసంట. నెక్స్ట్ ఇదే ఎగ్ టాపిక్‌లో హరీష్ వర్సెస్ భరణి గారు. వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిదని మనం డిస్కషన్ చేసుకుంటే ఇద్దరిది మిస్‌అండర్‌స్టాండింగ్ ఉంది. ఫస్ట్ మనం చూసుకుంటే భరణి గారిది కూడా మిస్‌అండర్‌స్టాండింగ్ ఉంది. భరణి గారికి పూర్తిగా తెలీదు తను హరీష్ గారు ఏం మాట్లాడారో సంజన గారితో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాల్సింది. హరీష్ గారు సంజనతో ఏం మాట్లాడారు? సంజన గారి దగ్గర తను నిజం ఒప్పుకుంటదేమో అనే సెన్స్‌తో సో, ఆ ఎగ్ నాదే, పర్లేదు మీరు తిన్నా ఓకే చెప్పండి అనే విధంగా అయితే హరీష్ గారు మాట్లాడడం జరిగింది. సో, ఇక్కడ భరణి గారు వేరే రకంగా అర్థం చేసుకున్నారో మరి ఏంటో గానీ, వేరే రకంగా పోర్ట్రే చేశారు. హరీష్ గారికి తెలుసు. హరీష్ గారికి ముందులే చెప్పారు. హరీష్ గారికి ముందులే సంజన గారు చెప్పారు. సో, ఆ విధంగా అయితే మాట్లాడారు. సో, ఇక్కడ గొడవ అనేది హై పీక్స్‌లోకెళ్ళిపోయింది. ఒకళ్ళ మించి ఒకళ్ళు అరుచుకున్నారు. సో, మనం అబ్జర్వ్ చేసుకుంటే హరీష్ గారిది తప్పుంది. భరణి గారిది తప్పుంది. ఇద్దరు మిస్‌అండర్‌స్టాండింగ్‌లో ఉన్నారు ఈ గొడవలో. నెక్స్ట్ ఇంకా నామినేషన్స్ టైమ్‌కొద్దాం మనం. నామినేషన్స్‌లో జరిగిన గొడవ వచ్చేపాటికి శ్రీజ వర్సెస్ తనూజ నామినేషన్స్ టైమ్‌లో. శ్రీజ వర్సెస్ తనూజ గొడవలో కామనర్స్ అంతా తనూజని కార్నర్ చేస్తున్నారా అనిపిచ్చింది ఇవాళ ఎపిసోడ్ చూస్తూ. లిటరల్లీ అలాగే అనిపిస్తుంది. అసలు తనూజ కుక్ చేస్తుంది ఓకే. తనూజ చెప్పిన పాయింట్స్ చాలా అంటే చాలా వాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. తనూజ కుక్ చేస్తున్నప్పుడు ఒకళ్ళొస్తారు. అది కావాలి అంటారు. నాకు అలా కావాలి అంటారు. నాకు ఇలా కావాలి అంటారు. ఇంకొకళ్ళొస్తారు. ఆ ఫుడ్ అనేది మాకు సరిపోదు అంటారు. హరీష్ గారొస్తారు. ఆ బియ్యం తక్కువేశారు అంటారు. ఇంకొకళ్ళొస్తారు. అదంటారు, ఇదంటారు. ఒక మనిషి ఒక వంట చేస్తున్నప్పుడు, కుక్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క రకంగా మాట్లాడితే చాలా అంటే చాలా చిరాకు వస్తుంది. అది ఎవరైనా సరే. ఒక పర్సన్ కుక్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ మనం వదిలేవాలి.
మనం ఒక ఐటెం ఆర్డర్ ఇచ్చామంటే తను చేస్తుందంటే లీవ్ ఇట్, అంతటితో వదిలేవాలి. అంతేగాని మళ్ళీ మధ్యలో వెళ్ళి మీరు ఇలా చేస్తున్నారేంటి, అలా చేస్తున్నారేంటి, ఎలా చేస్తే మీకేంటి, ఫైనల్‌గా మనకి అవుట్‌పుట్ వచ్చిందా రాలేదా అనేది ఇంపార్టెంట్. అంతేగాని తను ఎలా చేస్తే మీకేంటి, ఇది నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అనిపించింది తనూజ విషయంలో కామనర్స్ చేసింది. ఆలు ఆలు కర్రీ గురించి మాట్లాడారు. ఓకే. ఆలు ఫ్రై గురించి మాట్లాడారు. ఆలు ఫ్రై చేయమన్నారంట. ఆలు ఫ్రైలో ఆయిల్ ఎక్కువయింది, ఆయిల్ తక్కువయింది అనేది వీళ్ళే. ఆయిల్ ఎక్కువయింది అనేది వీళ్ళే. ఎవరు? ఓనర్స్. మళ్ళీ అదే ఆలు ఫ్రై గురించి మాట్లాడుతున్నారు. మధ్యలో ప్రియా గారు మళ్ళీ తర్వాత హరీష్ గారు. హరీష్ గారు చాలా అంటే చాలా తప్పుగా మాట్లాడారు తనూజ గారి విషయం అనిపించింది. బాడీ లాంగ్వేజ్ బాలేదు. అన్న కుకింగ్ చేసేవాళ్ళు అన్నపూర్ణాదేవిలాగా ఉండాలి. అన్నపూర్ణాదేవిలాగా ఉండాలని చెప్పారా? ఓకే. నువ్వు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. కానీ నువ్వు అన్నపూర్ణాదేవిలాగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి కుకింగ్ చేసేవాళ్ళంటే అది నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అనిపించింది హరీష్ గారు చేసిన స్టేట్మెంట్స్. అలాగే చాలా వరకు మనం మాట్లాడుకుంటే తనూజ గారి గురించి, బాడీ లాంగ్వేజ్ గురించి, బిహేవియర్ గురించి అయితే మాట్లాడారు హరీష్ గారు. హరీష్ వర్సెస్ తనూజ విషయంలో హరీష్ గారు 100కి 100% తప్పు స్టేట్మెంట్స్ అయితే పాస్ చేస్తున్నారు అనిపించింది. అక్కడ తనూజ గారే కరెక్ట్. నెక్స్ట్ ఓవరాల్‌గా మనం చూసుకుంటే శ్రీజ చేసిన స్టేట్మెంట్సే గాని, ప్రియా గారు చేసిన స్టేట్మెంట్సే గాని, హరీష్ గారు పాస్ చేసిన స్టేట్మెంట్సే గాని తనుజ విషయంలో నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఎందుకంటే ఒక వ్యక్తి కుకింగ్ చేస్తున్నప్పుడు లీవ్ ఇట్, వదిలేవాలి. తన కుకింగ్ తను చేసుకుంటుంది. సో, ఫైనల్‌గా ఇది ఇవాళ జరిగిన ఎపిసోడ్. ఇక మీ యొక్క ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. జరిగిన ఎపిసోడ్‌లో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పో కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. ఉంటా. బాయ్ బాయ్. మమం మ్యాన్స్.